Matrudevobho, Pitrudevobho, Acharya Devobho. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఇంజనీరింగ్ ఐఐటి సీట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఐఐటీలో కోర్ బ్రాంచ్లకు సంబంధించి సీట్లను భారీగా డిలీట్ చేసేస్తున్నారు, తగ్గిస్తున్నారనమాట. అదేంటి, ఐఐటీలలో సీట్లు పెరుగుతాయని తెలుసు మాకు, మీరేమో సీట్లను తగ్గిస్తున్నారంతే అని అంటున్నారు. ఏంటంటే డౌట్ పడకండి. కోర్ బ్రాంచ్లు అంటే సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ సైన్స్ కాకుండా మిగతాయి, మెకానికల్ బ్రాంచ్ తీసుకోండి, మిగిలినవి అనమాట. అవి చూపిస్తా వెరీ క్లియర్గా. కోర్ బ్రాంచ్ సీట్లను తగ్గిస్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నారు అని అంటే, అవి తగ్గించి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లను పెంచుతారు, నో డౌట్. ఇప్పుడు 18,160 సీట్లను నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు మనకు 2026కి వచ్చేసరికి 19,000 కూడా కావచ్చు. మొత్తం ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయి. కొత్త ఐఐటీలలో సీట్లు పెరుగుతాయి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లు పెరుగుతాయి, కోర్ బ్రాంచ్ల సీట్లు తగ్గుతాయి అన్నమాట. ఆ సీట్లను తగ్గిస్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నారు అంటే, సింపుల్గా చెప్పాలంటే స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు ఐఐటీలలో. ఆ బ్రాంచ్లలో ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ బ్రాంచ్, ఓకే, టెక్స్టైల్ బ్రాంచ్, పాలిమర్ బ్రాంచ్లు కొన్ని ఉంటాయి. వాటిలలో స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు. సరే, స్టూడెంట్స్ జాయిన్ కాకపోతే ఐఐటీకి ఏంది డ్రాబ్యాక్ అని అంటే, దాని యొక్క ర్యాంకింగ్ తగ్గిపోతుంది అనమాట. ఒక కాలేజ్లో సీట్లు ఫిల్ కాకపోతే ఆ కాలేజీకి నెగిటివ్ అవుతుంది అది. అందుకని ఆ నెగిటివ్ తెచ్చుకోకుండా వీళ్ళేం చేస్తున్నారు అంటే, సీట్లను తగ్గించి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్లను పెంచుతున్నారు. ఎందుకు స్టూడెంట్ జాయిన్ అవ్వట్లేదు అని అంటే, భారీగా ప్యాకేజీలు రావట్లేదు. అంటే సెటిల్ జాబ్స్ అనేవి ఇమ్మీడియట్గా మంచి ప్యాకేజీలు రావట్లేదు. సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ ప్యాకేజ్ రావడం వల్ల స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. టాప్ ఐఐటీ కాలేజీలో అయినా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి వీళ్ళు నార్మల్ కాలేజ్ వచ్చినా సరే మాకు కంప్యూటర్ సైన్సే కావాలి, మాకు డేటా సైన్సే కావాలి, మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావాలని స్టూడెంట్స్ జాయిన్ కాకపోయేసరికి ఆ సీట్లు మిగులుతున్నాయి అనమాట. దాని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక్కడ. కోర్ బ్రాంచెస్ సీట్స్ ఆర్ డిక్రీజెస్. ఎందుకంటే ఏమంటారు, స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు. అయితే కొద్ది మందికి, సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు కంప్యూటర్ సైన్స్ చేయాలని లేదు, నాకు స్పెసిఫిక్గా నేను ఏదైనా చేసి నేను ఒక కంపెనీని పెట్టుకోవాలనుకుంటున్నా అంటే మాత్రం మీకు కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా మీకు సీట్లు అయితే వస్తుంది. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది వాటికి, అండ్ ప్యాకేజీ తక్కువ ఉంటుంది. అంటే ఇవి ఇక్కడ ఈ కోర్ బ్రాంచ్లకి. నెక్స్ట్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఏమని ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటే, విద్యార్థుల ప్రవేశాలు లేక నిర్ణయం, వాటి స్థానాల్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారనమాట. ఉద్యోగ అవకాశాలు తక్కువని, వచ్చిన భారీ ప్యాకేజీలు ఉండట్లేదని స్టూడెంట్స్ ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఐఐటీలో సీట్లు వచ్చినా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మొదటి తరం ఐఐటీలు అంటే ఢిల్లీ, బాంబే, ఖరగ్పూర్, రూర్కీ, కాన్పూర్ లాంటివి సైతం డిమాండ్ లేని కోర్ బ్రాంచ్ల సీట్లను కోత పెడుతున్నాయి. అంటే టాప్ ఐఐటీలు కూడా ఆ బ్రాంచ్లని తీసేస్తున్నాయి అనమాట. ఆ సీట్లను, బ్రాంచ్లు కాదు, సీట్లను తగ్గిస్తున్నాయి. కొన్ని కోర్సులను పూర్తిగా ఎత్తేస్తున్నాయి, కొన్ని కోర్సులు అయితే మొత్తం ఎత్తేస్తున్నాయంట. 2020-25 మధ్య ఐఐటీలోని కెమికల్, టెక్స్టైల్స్, మైనింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ తదితర కోర్ బ్రాంచ్ల సీట్లు బాగా తగ్గిపోయాయి. ఏటా ఐఐటీలో, ఎన్ఐటీల సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది కదా. నిర్వహించిన తర్వాత ఒక కమిటీ ఉంటుంది అనమాట. అదేంటి అంటే, జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అని ఒకటి ఉంటుంది. జాయింట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ సమగ్ర నివేదిక విడుదల చేస్తుంది. ఏ బ్రాంచ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, దేంట్లో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. దాన్ని పరిశీలించినప్పుడు కోర్ బ్రాంచ్ల సీట్ల కోత స్పష్టమైంది. చెప్పారనమాట, ఈ బ్రాంచ్లో స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదు, మీరు అది కంటిన్యూ చేస్తే మీ కాలేజ్కి నెగిటివ్ వస్తుంది అని రిపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు తగ్గిస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే, సీట్లు ఎందుకు ఈ పరిస్థితి అంటే, ఐఐటీలో, ఎన్ఐటీలో 2014-16లో మధ్య కొన్ని కోర్ బ్రాంచ్లో సీట్లు నిండలేదంట. దాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఆనాటి ఐఐటీ ఖరగ్పూర్ డైరెక్టర్ నేతృత్వంలోనే కమిటీని నియమించింది. ఆ కమిటీ డిమాండ్ లేని కోర్సులు నిలిపివేయాలని సిఫార్సు చేసింది. వాటి స్థానాల్లో కంప్యూటర్ సైన్స్, ఇతర డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సుల్లో సీట్లు పెంచుతూ వచ్చారు. ఎక్కడైనా వెబ్సైట్ ద్వారా అయినా, ఐఐటీ అయినా, ఎన్ఐటీలు అయినా, ఎక్కడనన్నా తీసుకోండి, కంప్యూటర్ సైన్స్ సీట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే స్టూడెంట్ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఎక్కువ సీట్లు ఉంటాయి. ఇప్పుడు 100 సీట్లు ఉన్నాయనుకోండి, వెబ్సైట్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, ఒక 100 సీట్స్ ఉంటే ఆల్మోస్ట్ 60-70 కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సీట్సే ఉంటాయి. కాలేజ్ వాళ్ళు కూడా ఏ స్టూడెంట్స్ జాయిన్ అయ్యే బ్రాంచ్లకే పర్మిషన్ తెచ్చుకుంటారు. సో వీటికి ఎక్కువ సీట్లు ఉంటాయన్నమాట. కాబట్టి మనకు ఏమంటారు, కాంపిటీషన్ హెవీగా, సీట్లు ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ దానికి తోడు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సూపర్ న్యూమరీ సీట్లు రావడంతో 23 ఐఐటీల సీట్లు భారీగా పెరిగాయి. 2015లో 10,006 సీట్లు ఉన్నది, 2025కి వచ్చేసరికి 18,120 సీట్లు అయినాయి, పెరిగినాయి అనమాట. ఐటీ రంగంలో
ఇక్కడ ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉండడంతో ప్రారంభ వేతనం అధికంగా ఉంటుంది. అందుకే విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. 2020 తర్వాత టెక్నాలజీకి మరింత డిమాండ్ పెరిగింది. ఐఐటీలు సైతం కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టాయి. బీటెక్లో ఏఐ కోర్సుకు ఐఐటి హైదరాబాద్లోనే శ్రీకారం చుట్టారు. ఫస్ట్ ఐఐటి హైదరాబాద్లోనే స్టార్ట్ చేశారనమాట. అది సీట్లు ఖాళీగా ఉంటే విద్యా సంస్థకి జాతీయ అంతర్జాతీయ ర్యాంకింగ్ తగ్గుతుంది. అందుకే విద్యార్థుల ఆసక్తి చూపని సీట్లను తగ్గిస్తున్నారనమాట. అవి ఎక్కడెక్కడ ఒకసారి చూపిస్తా. ఐఐటి బాంబే తీసుకుంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ దాంట్లో 2020 89 ఉంటే ఇప్పుడు 72 సీట్లే ఉన్నాయి. నెక్స్ట్ ఐఐటి బాంబేలో కెమికల్ ఇంజనీరింగ్ 167 నుంచి 124కి తగ్గాయి. మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ బాంబేలో ఐఐటి బాంబేలో 123 సీట్ల నుంచి 105కి తగ్గించండి. 105 ఉన్నాయన్నమాట ప్రస్తుతం. ఇప్పుడు సార్ నాకు ఏరోస్పేస్ అంటే ఇంట్రెస్ట్, కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే మీకు కొంచెం తక్కువ స్కోర్ ఉన్న సీట్లు వచ్చేస్తాయి అనమాట ఈజీగా. ఇక్కడ ఐఐటి ఢిల్లీలో కెమికల్ ఇంజనీరింగ్లో 82 ఉండే 2020లో, ఇప్పుడేమో 75 మాత్రమే ఉన్నాయి. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్లో 89 ఉంటే ఇప్పుడు 83 అయినాయి. టెక్స్టైల్ అండ్ టెక్నాలజీలో 116 ఉంటే ఇప్పుడు 85 అయినాయి. ఇదంతా ఐఐటి ఢిల్లీకి సంబంధించింది. నెక్స్ట్ ఐఐటి మద్రాసు కెమికల్ ఇంజనీరింగ్ 117 ఉంటే 111 అయినాయి. మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ వచ్చేసరికి 68 ఉంటే 54 అయినాయి. ఐఐటి మద్రాసులో. ఐఐటి రూర్కీలో వచ్చేసరికి మెటలర్జికల్ మెటీరియల్స్ 112 ఉంటే 82 అయినాయి. పాలిమర్ సైన్స్లో 140 ఉంటే అసలు పాలిమర్ సైన్స్ మొత్తం తీసేసిండ్రు ఐఐటి రూర్కీలో. ఐఐటి వారణాసిలో మైనింగ్లో 131 ఉంటే 120, ఫార్మాసిటికల్లో 80 ఉంటే 75. ఇది ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఎగ్జామ్ రాస్తారు. మీరు ఎగ్జామ్ రాసినాక మీకు ఏ బ్రాంచ్ అయితే ఈజీగా మీకు ఇష్టమో తెలుసుకుంటారు. ఆటోమేటిక్గా తెలుసుకున్నాక మీ ఐఐటి స్కోర్ తక్కువ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంత తక్కువ ఉంది, నేను అనుకున్న బ్రాంచ్ రాదేమో అని భయపడొద్దు. మీరు కాన్ఫిడెంట్గా, కాంపిటీషన్ లేదని అర్థమవుతుంది కదా ఇక్కడ క్లియర్గా. పేరెంట్స్కి స్టూడెంట్స్కి అవేర్నెస్ ఉంటే, అరే నీకు మార్కులు తక్కువ వచ్చినా సరే ఈ బ్రాంచ్లోకి అంత కాంపిటీషన్ లేదంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది ఈ బ్రాంచ్లో, సో ఖచ్చితంగా అప్లై చేసి ట్రై చేద్దాం, ప్రయత్నిద్దాం అని చెప్పేసి మీకు ఒక అవేర్నెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో క్లియర్ సీట్ మ్యాట్రిక్స్ని నేను మనకు క్లియర్గా ఇస్తారు. ఐఐటి అడ్వాన్స్డ్, జోసా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ని నేను మన ఛానల్ లోపల అప్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొద్దిమంది పేరెంట్స్ లాస్ట్ ఇయర్ రాదు కదా అని చెప్పి అప్లై చేయలేదు. ఐఐటి జస్ట్ క్వాలిఫై అయ్యారు. వాళ్ళు ఎలాగూ రాదు కదా సార్ అన్నారు. కానీ వాళ్ళ ర్యాంక్కి ఈ బ్రాంచెస్ వస్తాయన్నమాట క్లియర్గా. యాజ్ ఏ అనలిస్ట్గా మాకు క్లియర్గా అర్థమవుతుంది. పేరెంట్స్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఒక ఎస్టిమేషన్లు ఉంటారు. ఐఐటి అంటే టాప్ స్కోర్ ఉంటేనే వస్తుందేమో, తక్కువ స్కోర్ ఉంటే రాదు, ఎందుకు ఇప్పుడు అప్లై చేయడము, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అవన్నీ ఎందుకు కట్టడము అని అనుకుంటారు. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ స్కోర్ ఎంత తక్కువ వచ్చినా ఎంత ఎక్కువ వచ్చినా పక్కన పెట్టండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఎలిజిబిలిటీ ఉందంటే ఖచ్చితంగా అప్లై చేయాలి. సీసాప్ కౌన్సిలింగ్ లాస్ట్ రౌండ్ వరకు ప్రయత్నించాలి. సో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటా ప్రతిదాన్ని. సో ఇది మీ మైండ్లో పెట్టుకోండి మై డియర్ పేరెంట్స్. ఇంకొకటి, మన ఛానల్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది, అందరికీ రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. అండ్ ఇంకొకటి, నేను జేఈఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ హై వెయిటేజ్ టాపిక్స్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. షార్ట్స్ రూపంలో చేశాను అండ్ ఫుల్ వీడియో చేశాను. జస్ట్ 10 మినిట్స్ అలా ఉన్నాయి. ఒకసారి చూడండి. 99% అంటే ఒక చాప్టర్లో హైయెస్ట్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి వచ్చాయని నేను హైలైట్ చేసి పీవైక్యూ క్వశ్చన్ నెంబర్ వేసి పెట్టాను. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్ తర్వాతనే నాకు సెటిల్మెంట్ కావాలి సార్, నాకు వెల్ సెటిల్ కావాలి, మంచి హయ్యర్ పొజిషన్ ఆఫీసర్ సెటిల్మెంట్ కావాలి అంటే ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి అప్లై చేసుకోండి. దీని గురించి కూడా నేను క్లియర్ వీడియో పెట్టాను. December 30 వరకే లాస్ట్ డేట్ ఉంది. మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. 100 రూపాయలే ఉంటుంది ఫీజు. అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎగ్జామ్షన్ ఏ ఫీజు ఉండదు. జేఈఈ మెయిన్స్ ప్రిపరేషన్కి సరిపోతుంది అది. ఎక్స్ట్రా అందులో ఇంకా ఎక్స్ట్రా ఇంటర్వ్యూ అవన్నీ ఉంటాయి. అది దాని గురించి చెప్పాను. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. చాలామంది పేరెంట్స్కి అసలు దీని గురించి తెలియదు. స్టార్టింగే 56,100 బేసిక్ పే ఉంటుంది. తర్వాత మీరు సెలెక్ట్ అయినాక ట్రైనింగ్ పీరియడ్లోనే స్టైఫండ్ ఇస్తారు, 56,100 ఇస్తారు. 56,100 నుంచి 1,77,000 బేసిక్ పే ఉంటుంది స్టార్టింగ్లో. నీకు అది హయ్యెస్ట్, ఆర్మీలో హయ్యెస్ట్ పొజిషన్ ఆఫీసర్కి రీచ్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో హయ్యెస్ట్ పొజిషన్ ఆఫీసర్కి రీచ్ కావచ్చు. సో ఇది ఖచ్చితంగా అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా? అండ్ పేరెంట్స్, మీకు ఇది తెలిస్తే ఇది చూడండి, ఫుల్ వీడియో చూసి అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఎక్కడే ఏ కేటగిరీ వైజ్గా సీట్లు ఎన్ని ఉన్నాయో అప్లోడ్ చేస్తాను వీడియో. ఐఐటి
ఐఐటీలల్లో బీసీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, మీ కాంపిటీషన్ ఎలా ఉంది, మీరు ఏ పొజిషన్లో ఉంటే మీకు మీ రిజర్వేషన్ ప్రకారం సీట్ వస్తుంది, దాని గురించి ఫార్ములాస్ వీడియోస్, సబ్జెక్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఎప్సెట్ ఎంపీసీ వాళ్ళైతే ఎప్సెట్ జేఈఈ మెయిన్స్ పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది, బైపీసీ వాళ్ళైతే నీట్ అండ్ ఎప్సెట్ యూజ్ అవుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. గట్టి కష్టపడండి, 99% తెచ్చుకోండి.